సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం పన్యాల మరియు బడంపేట గ్రామంలో మద్యం అమ్మటాన్ని వెంటనే ఆపివేయాలని గ్రామస్తులు మరియు సత్యశోధన యువజన సంఘం సభ్యులు హత్నూరా ఎస్ఐకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. పన్యాల మరియు బడంపేట ఈ రెండు గ్రామాల్లో ఉన్న కిరాణా దుకాణాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, వారు మందు అమ్మడం వల్ల గ్రామంలోని యువత మరియు మగవారు ఎక్కువగా త్రాగడానికి అలవాటు అయ్యారని, త్రాగి వచ్చి ఇంట్లో ఉన్న మహిళలను భార్య పిల్లలను కొట్టడం, హింసిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సత్యశోధక యువజన సంఘం తరపున సంఘ కార్యకర్తలు, సంఘ సభ్యులు ఈ రెండు గ్రామాల మహిళలందరూ గ్రామ సభ నందు మద్యం అమ్మడం బంద్ చేయాలని తీర్మానించి పన్యాల మరియు బడంపేట గ్రామంలో మద్యం అమ్మే కిరాణం దుకాణం బెల్ట్ షాపులకు వెళ్లి 3 రోజుల్లో మద్యం అమ్మడాన్ని బంద్ చేయాలని తెలపడం జరిగింది. అయినా కానీ దుకాణం వారు బంద్ చేయడం లేదని హత్నూరా ఎస్ఐకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పన్యాల మరియు బడంపేట గ్రామానికి చెందిన 50 మంది మహిళలు, సత్యశోధక యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే ఎలక్షన్ టైంలో ప్రస్తుతానికి అయితే నేను దీన్ని ఏం చేయాలి, నేను చేస్తా. తర్వాత శాశ్వతంగా బంద్ చేయాలంటే కనుక ఒకసారి ఎక్సైజ్ కూడా కలవండి. నేను తప్పకుండా చేపిస్తాను.